హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఓల్డ్ డ్రెస్తో అయితే ఒక న్యూ బేబీ ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నాను. చూడొచ్చు. ఫ్రంట్ అయితే నేనైతే ఆల్రెడీ అయితే బాడీ పార్ట్స్ అన్నీ అయితే కట్ చేసుకున్నాను. కటింగ్ వీడియో అయితే మాత్రం పెట్టట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ని అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాం. చూడొచ్చు. నేనైతే టోటల్ ఫ్రంట్ పార్ట్ని అయితే ఉల్టా అయితే తీస్తున్నాను, ఎందుకంటే హ్యాండ్స్కి వచ్చేసి అయితే నేనైతే డిఫరెంట్గా స్టిచ్ చేద్దామని. ఫస్ట్ అయితే ఫ్రంట్ ప్యాక్ స్టిచ్ చేస్తున్నాను. చూడొచ్చు. ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకున్న చూడొచ్చు. నేనైతే పిన్స్ అయితే పెట్టుకొని అయితే స్టిచ్ చేస్తున్నాను, ఎందుకంటే అదైతే క్రాస్ పోకుండా మాత్రం. తర్వాత అయితే నేను ఖర్చులు అయితే పెట్టుకొని మళ్ళీ ఒకటైతే కొంచెం అయితే ఎక్స్ట్రా అయితే నెక్ దగ్గర వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం నెక్ అయితే పైకి అనిపించింది, అందుకని నేను ఫస్టే వేస్తున్నాను. తర్వాత నేనైతే ఖర్చులు అయితే పెట్టుకొని మాత్రం దాన్ని అయితే ఉల్టా అయితే తీస్తున్నాను. చూడొచ్చు నేను ఏ విధంగా ఉల్టా తీస్తున్నాను. ఒకవేళ మీకు తీయరాకపోతే నేనైతే స్క్రూ డ్రైవర్తోనైతే హెల్ప్ సహాయంతో తీసుకుంటున్నాను. చూడొచ్చు. మళ్ళీ నేనైతే దానిపైన అయితే డబల్ స్టిచ్ అయితే వేస్తున్నాను. చూడొచ్చు ఎలా వేస్తున్నాను. నెక్కి హ్యాండ్స్కి టోటల్ వేస్తున్నాను. నేనైతే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. చూడొచ్చు ఎలా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఇదైతే నాదైతే ఓల్డ్ డ్రెస్ అన్నమాట. నెక్ దగ్గర చినిగిపోతే మాత్రం నేనైతే అదైతే కాటన్ క్లాత్ అన్నమాట, అందుకని నేను ఎందుకని దాన్ని పాడేసుడని మా పాపకైతే 5 ఇయర్స్ బేబీకి అయితే స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే కాటన్ ఇప్పుడు సమ్మర్లో మాత్రం చాలా యూజ్ అవుతుంది, ఎందుకు వేస్ట్ చేయడం అని నేనైతే మా పాపకైతే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. చూడొచ్చు. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, అలాగే నేను బ్యాక్ పార్ట్ కూడా అలాగే అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. నేనైతే లాంగ్ ఫ్రాక్ కానీ మోడల్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తాను. ఇంకా మీకైతే వేరే ఫ్రాక్ డిజైన్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ కావచ్చు, ఎందుకంటే నేనైతే ఫుల్ టిప్స్తో సహా అయితే స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. అవి ఎలా స్టిచ్ చేసుకోవాలని పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అన్నీ మాత్రం నేనైతే చూపిస్తాను ఈజీగా. ఒకవేళ మీరు లేయర్ ఫ్రాక్ కుట్టడం వల్ల అలా కుట్టాలనుకున్నా కూడా నేను ఎంత తీసుకోవాలి ఏంటిదని కూడా చూపిస్తాను. ఇదైతే లేయర్ ఫ్రాక్ అయితే నేను స్టిచ్ చేద్దామని చేస్తున్నాను. ఇదైతే లాంగ్ ఫ్రాక్ అన్నమాట, దాన్ని నేను పాపకైతే స్టిచ్ చేస్తున్నాను. చూడొచ్చు. నేను మళ్ళీ అయితే బ్యాక్ నెక్ అయితే స్టిచ్ చేశాను, మళ్ళీ అయితే దాన్ని ఉల్టా తీసేసి మళ్ళీ అయితే స్టిచ్ అయితే వేస్తున్నాను. చూడొచ్చు. అలాగే సైడ్ స్టిచ్చింగ్ కూడా వేసేస్తున్నాను. చూడొచ్చు. అదేవిధంగా సైడ్స్ అయితే కట్ చేస్తున్నాను. అలాగే నేనైతే ఫ్రంట్కి అయితే ఇలా పెట్టుకుంటున్నాను. చూడొచ్చు. కట్స్ అయితే పెడుతున్నాను పాపకి కదా, అందుకైనా ఫ్రంట్ బ్యాక్ అయితే టక్స్ అయితే పెడుతున్నాను. చూడొచ్చు ఏ విధంగా పెడుతున్నాను. అక్కడ స్టోన్ ఉండడం వల్ల దారం అయితే ఊకే తెగిపోతుంది, అందుకని నేనైతే చూడండి ఎలా పెడుతున్నాను. ఇప్పుడు పెట్టిన తర్వాత మనమైతే లెంత్ అయితే 15 వచ్చేసింది అనమాట 2. ఇప్పుడైతే మనం 2 క్లాత్ తీసుకొని ఫస్ట్ అయితే కింద అయితే మనమైతే స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాం. చూడొచ్చు. నేనైతే మలిచి స్టిచ్చింగ్ అయితే వేసేస్తున్నాను. చూడొచ్చు ఏ విధంగా స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. అలా స్టిచ్చింగ్ వేసిన తర్వాత నేనైతే జాయింటింగ్ అయితే చేసుకుంటాను. 2 పీసెస్ అని చెప్పాను కదా, ఆ 2 పీసెస్కి నేనైతే జాయింటింగ్ అనేది చేసుకుంటున్నాను. చూడొచ్చు. ఈ విధంగా మళ్ళీ నేనైతే జాయింట్ చేసుకొని ఈక్వల్గా ఉందో అని చూసేసుకోవడానికి అయితే నేనైతే క్లాత్ని అయితే మలుస్తున్నాను. మలిసిన తర్వాత నేను స్ట్రైట్గా పెట్టుకొని ఈక్వల్గా చూసుకొని నేనైతే హైట్ అయితే సేమ్ ఉందా అని, ఒకవేళ ఎక్స్ట్రా ఉండట్లయితే నేనైతే క్లాత్ అయితే కట్ చేస్తున్నాను. అదేవిధంగా చూడొచ్చు. నేనైతే ఇప్పుడైతే క్లాత్కి అయితే ఫ్రిల్స్ అయితే ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ అయితే హ్యాండ్తో స్టిచ్ చేద్దాం అనుకున్నాను, కానీ మీకు చూపించడానికైతే నేనైతే స్క్రూ డ్రైవర్తోనైతే స్టిచ్ చేశాను. నాకైతే హ్యాండ్స్తో ఈజీగా అయితే స్టిచ్చింగ్ అయితే చేయొచ్చు. చూడు నేను ఏ విధంగా ప్లీట్స్ అనేది పెడుతున్నాను. చూడండి. నేనైతే చిన్నగా ప్లీట్స్ అయితే పెడదామని అనుకున్నాను, అదే విధంగా నేనైతే చిన్న ప్లీట్స్ అయితే సెట్ చేస్తున్నాను. చూడండి. ఈ విధంగా ప్లీట్స్ అయితే స్టిచ్ చేశాను. చూడొచ్చు ప్లీట్స్ అయితే ఎంత నీట్గా వచ్చాయో. మనమైతే సైడ్కి అయితే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసాము. చూడొచ్చు. కట్ చేసిన తర్వాత మనమైతే దీనిపైన అయితే పెట్టేసి స్టిచ్ చేస్తున్నాం. క్లాత్ని అయితే చూడండి ఏ విధంగా పెట్టి నేనైతే లోపలికి అయితే పెట్టి స్టిచ్ చేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రివర్స్లో పెట్టేసి ఫ్రిల్స్ అనేది స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. చూడొచ్చు నేనైతే ఏ విధంగా వేస్తున్నానని. సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే నేనైతే దాన్ని అయితే కట్ చేశాను.
చూడొచ్చు. మళ్ళీ నేనైతే స్టిచ్చింగ్ అయితే దానిపైన వేసేస్తాను. ఎందుకంటే స్టిచ్చింగ్ అయితే ఫినిషింగ్ బాగుండడానికైతే నేనైతే మళ్ళీ అయితే స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. వేసిన తర్వాత ఎక్స్ట్రాస్ అన్నీ మనమైతే కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం పైకని ఫ్రిల్స్ పైన లోపల క్లాత్ ఉంటుంది, దాని పైకని స్టిచ్చింగ్ వేసినామంటే కింద అయితే ప్లీట్స్ అయితే స్టిఫ్గా ఉంటాయి, అలాగే పర్ఫెక్ట్గా ఉంటాయి. చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. ఇప్పుడు నేనైతే హైట్ ఎంత ఉందని చూశాను, 15 అయితే ఉంది. నేను ప్లీట్స్ అయితే పైన 15కి అయితే సెట్ చేస్తున్నాను. చూడొచ్చు ఏ విధంగా సెట్టింగ్ అనేది చేస్తున్నాను. చూడండి, సెట్టింగ్ అయితే చేశాను. పైన ఫ్రిల్స్ కూడా 15కి చేశాను. తర్వాత మళ్ళీ కొంచెం చేస్తున్నాను. చూడొచ్చు అదేవిధంగా పైన బాడీ పార్ట్ పెట్టి స్టిచ్చింగ్ అయితే వేసేస్తున్నాను. చూడొచ్చు ఏ విధంగా వేస్తున్నానని. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే లోపలికి పెట్టి స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. చూడొచ్చు అదేవిధంగా ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేశాను. కట్ చేసిన తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్ అయితే వేసుకొని మళ్ళీ మనమైతే లోపలికి అయితే స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాం. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఒకవేళ అయిపోతుందని. ఇప్పుడు పైన కూడా మనం అయితే ప్లీట్స్ అయితే స్టిఫ్గా ఉండడానికైతే మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసి పై వైపునకైతే స్టిచ్ అయితే వేస్తున్నాం. మనకు బయటకైతే కనిపిస్తుంది, ఎందుకంటే ప్లీట్స్ అయితే స్టిఫ్గా ఉంటాయి. మళ్ళీ మనకైతే నీట్ ఫినిషింగ్లో కనిపిస్తుంది. చూడండి ప్లీట్స్. అదేవిధంగా మళ్ళీ మనం ఫ్రంట్ ప్యాట్ను కూడా డిజైన్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కూడా ఇంకా వేరే మోడల్స్ కానీ ఏవైనా డిజైన్ కావాలనుకుంటే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాం. బ్లౌజెస్ డిజైన్స్ కానీ ఏవైనా కూడా మనమైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ముందు. చూడొచ్చు. ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ చేసాం. ఇప్పుడైతే మనమైతే జాయింటింగ్స్ అయితే చేస్తున్నాం. ఫ్రంట్ అండ్ బ్యాక్ షోల్డర్స్ చూసేయచ్చు. మనమైతే ఖర్చులు పెట్టి అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాం. ఎందుకంటే ఖర్చులు పెట్టడం వల్ల అయితే క్లాత్ అనేది అయితే పిక్కలేదన్నమాట. ఎక్కువ ఖర్చులు అయితే 3 ఇచ్చేసాం. ఇప్పుడు హ్యాండ్స్ కోసం అయితే మనం హ్యాండ్స్ లెంత్ అయితే 8.5 వచ్చింది. ఇప్పుడు మనం చిన్న చిన్న పీస్ని అయితే జాయింట్ చేసి హ్యాండ్స్ అయితే స్టిచ్
చేస్తున్నాం చూడొచ్చు. ఇప్పుడైతే జాయింటింగ్ అయితే చేసిన తర్వాత హైట్ అయితే చూసేసాను 24 ఉంది. అలాగే నేనైతే కింది వైపున అయితే క్లాత్ని అయితే మడిచేసి స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే నేను పైన అయితే ఫ్రిల్స్ అయితే పెడదామని అనుకుంటున్నాను. అలాగే క్లాత్ కూడా స్ట్రైట్గా అయితే కట్ చేశాను. మళ్ళీ అదే విధంగా ఇంకొక క్లాత్ని కూడా అదే విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను చూడొచ్చు. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మాత్రం నేనైతే కట్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత చూడొచ్చు ఎలా ఉందో. మళ్ళీ నేనైతే దాన్ని కూడా ఫోల్డింగ్ చేసి స్టిచ్ అయితే వేస్తున్నాను చూడొచ్చు. ఏ విధంగా స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఈక్వల్గా ఉన్నాయా అని చూసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేశాను. ఇప్పుడు హ్యాండ్స్కి అయితే మనమైతే ఫస్ట్ అయితే పిన్ అయితే పెట్టుకున్నాను చివర్లో. అటు చివర ఇటు చివర పిన్స్ అయితే పెట్టుకున్న తర్వాత మధ్యలో అయితే నేను చూడండి మధ్యలోకి ఏ విధంగా అయితే చూసి క్లాత్ని అయితే కట్ చేసి అక్కడ కూడా పిన్ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత నేనైతే స్టార్టింగ్ పాయింట్ నుంచి అయితే ఫ్రిల్స్ అయితే పెట్టి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను చూడొచ్చు. ఏ విధంగా ఫ్రిల్స్ అయితే నేను అయితే అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి. ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను చూడండి. చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను హ్యాండ్కి చూడండి. ఫ్రిల్స్ అయితే పర్ఫెక్ట్గా పెడుతున్నాను చూడొచ్చు. మళ్ళీ దాని పైన అయితే మళ్ళీ ఒక స్టిచ్ అనేది అయితే నేను వేస్తున్నాను చూడొచ్చు ఏ విధంగా వేస్తున్నానని. నేనైతే లోపలి వైపుకి అయితే స్టిచ్ అనేది వేస్తున్నాను హ్యాండ్, ఎందుకంటే క్లాత్ అనేది చినిగిపోకుండా ఉండడానికి. అలాగే చూడండి నేనైతే ఏ విధంగా అయితే క్లాత్ లోపలికి మడిచి లోపలి వైపు అనేది స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను చూడండి. స్టిచ్ అయితే వేస్తున్నాను ఎందుకంటే పఫ్స్ అయితే అలానే ఉంటాయి. అదేవిధంగా మనం ఇంకొక సైడ్ కూడా అయితే వేస్తున్నాను చూడొచ్చు. అదేవిధంగా నేను ఆల్రెడీ ఫస్ట్ పెట్టాను కాబట్టి డైరెక్ట్ అయితే నేనైతే ప్రిల్స్ అయితే పెడుతున్నాను చూడొచ్చు. నేను ప్రిల్స్ అయితే ఏ విధంగా పెడుతున్నానో చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెడుతున్నాను చూడొచ్చు. చూడండి చిన్న చిన్నగా అయితే నేనైతే ఫ్రిల్స్ అనేది అడ్జస్ట్ అయితే చేస్తున్నాను చూడొచ్చు. అయిపోయింది. అలాగే మళ్ళీ మనం డబల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాం. వేసుకున్న తర్వాత మళ్ళీ మనమైతే చెప్పాను కదా లోపలికి ఫ్యాబ్రిక్ లోపలికి అయితే మనమైతే సైడ్ స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే కుట్టు అనేది లోపలికి వేస్తే మాత్రం ప్లీట్స్ అనేది పైకి లేస్తాయి, మంచిగా స్టిఫ్గా నిలబడతాయి. కాబట్టి నేను లోపలికి అయితే వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడైతే సైడ్ జాయింటింగ్స్ కూడా చేసేస్తున్నాను చూడొచ్చు. ఫస్ట్ అయితే సైడ్కి అయితే నేను ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఫస్ట్ ఒక స్టిచ్ వేసిన తర్వాత మనమైతే ఫిట్టింగ్స్ అయితే చూస్తాము చూడొచ్చు. ఫస్ట్ స్టిచ్ చేశాక ఖర్చులు ఉంటే కట్ చేసి మళ్ళీ తర్వాత సైడ్స్ కూడా మళ్ళీ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను చూడొచ్చు. చూడండి సైడ్కి అయితే మళ్ళీ స్టిచ్చింగ్ అని వేస్తున్నాను. సైడ్ ఖర్చులు ఉంటే కట్ చేసి మళ్ళీ అయితే స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పాప డ్రెస్ ఉంటుంది కదా, దాంతో మనమైతే ఈక్వల్గా మెజర్మెంట్స్ అయితే పెట్టుకుంటున్నాం. అంటే ఎక్కడి వరకు మనం స్టిచ్ చేయాలని మెజర్మెంట్స్ ప్రకారం అయితే నేనైతే పెట్టుకుంటున్నాను చూడండి. హ్యాండ్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్టిచ్ చేయాలి, సైడ్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే మనమైతే ఒక డ్రెస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఆ డ్రెస్తో మనమైతే సైడ్ స్టిచ్చింగ్ అయితే పర్ఫెక్ట్గా చేయొచ్చు చూడండి. నేనైతే సైడ్ స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. నేనైతే ఒక 3 స్టిచ్చెస్ అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే చూడండి స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటున్నాను. మళ్ళీ సైడ్కి అయితే ఎక్స్ట్రా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను చూడొచ్చు. అలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ సైడ్కి అయితే ఒకటి వేసాను, మళ్ళీ కట్ చేసుకొని వేసేస్తున్నాను సైడ్ స్టిచ్చింగ్. అక్కడ స్టోన్స్ అయితే తడుతున్నాయి, అందుకని మెల్లమెల్లగా వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక హ్యాండ్కి కూడా మనమైతే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాం చూడొచ్చు. ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఉల్టా చేసి ఇప్పుడు డ్రెస్ అయితే చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇది ఓల్డ్ డ్రెస్తో కుట్టిందని అయితే ఎవ్వరూ ఊహించలేరు.